వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అంటే మాకు బాగా తెలివితేటలు ఉన్నాయి, మా స్టైలే వేరు, మా కల్చరే వేరు, మా లాంగ్వేజే వేరు, మా బతుకే వేరు. అరే నీకు జ్ఞానం లేదురా, బుద్ధిహీనుడా. అది బైబిల్ అన్నమాట. నీకు బుద్ధి లేదు, యూ డోంట్ హ్యావ్ బేసిక్ థింగ్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంట, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. దేవుడు మన హృదయంలో ఒక సింహాసనం పెట్టాడు. ఎందుకని? దాని మీద ఆయన కూర్చోవాలని. ఒకవేళ ఆయన్ని పక్కకి పంపించేస్తే దాని మీద ఎవరినో ఒకదాన్ని కూర్చోపెట్టాలి, ఎవడో ఒకరిని కూర్చోపెట్టాలి, దేన్నో దాన్ని కూర్చోపెట్టాలి. కొంతమందికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందికి జూదం, కొంతమందికి మత్తు, కొంతమందికి పోర్నోగ్రఫీ, కొంతమందికి మాస్టర్బేషన్, కొంతమందికి మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్. అది నీ సింహాసనం. అక్కడ కూర్చోపెట్టాం. కోనసీమ ఏరియాలో దేవుళ్ళకి కొద్ది సాక్షిని చంపుకుంటే ఎవడ పడితే వాడు దేవుడు అవుతాడు, ఎవత పడితే అది దేవత అవుతుంది. అందుకనే ప్రేమలో పడినప్పుడు నువ్వు నా దేవతవే అంటాడు, పెళ్ళైన తర్వాత నువ్వు నా రాక్షసివే అంటాడు. అవునా కాదా? నా బంగారం, నా డార్లింగ్, నా ఏంజల్. ఇది పెళ్ళికి ముందు. పచ్చిగా చెప్పాలంటే ఆ అమ్మాయి నీతో పడుకోకముందు బస్ ఒక్కసారి పడుకుంటే లాంగ్వేజ్ మారిపోతుంది. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఆ సీట్లోంచి తీసేసాం మనం. అలాంటప్పుడు దేవుడు కోపం రాదా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? మన భక్తిహీనతను బట్టి. మన భక్తిహీనతలో దేవుణ్ణి గుర్తించలేదు, దేవుణ్ణి తొలగించాము. దేవుడి ప్లేస్లో ఇంకొకరినో పెట్టో దేవుడు అన్నాం. ఇది మొదటి 23 వచనం దాకా. ఇప్పుడు 24. ఈ హేతువు చేత. ఆ కనెక్షన్ వర్డ్ చాలా బాగుంటుంది. దేవుణ్ణి సీట్లోంచి తీసేసావు కాబట్టి, దేవుణ్ణి సీట్లోంచి తీసేస్తే నీకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తావు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక స్కూల్కి వెళ్ళారు, 10 క్లాస్ రూమ్లు ఉన్నాయి. స్కూల్లోకి ఎంటర్ అయ్యారు. ఒక పక్కన ఒక క్లాస్ రూమ్ నుంచి బాగా గొడవ వినబడుతుంది. దాని అర్థం ఏంటి? ఆ క్లాస్ రూమ్లో మాస్టర్ లేడని అర్థం, టీచర్ లేడని అర్థం. సింపుల్. టీచర్ లేకపోతే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాం. అదేవిధంగా నాకు ఎవడో లేడు పైన, నాకు ఎవతి లేదు పైన, నా ఇష్టం అని అనుకునేటువంటి సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తున్నాడు. ఈ హేతువు చేత దేవుణ్ణి తీసేసావుగా సీన్లో, దేవుడు లేడన్నట్లు బ్రతుకుతున్నావు కదా, నా ఇష్టం అన్నట్లు బ్రతుకుతున్నావు కదా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. మీరు చివరిలో విన్నారో లేదో నాకు తెలియదు, మళ్ళీ చదువుతాను చూడండి. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. విన్నారు లేదో, మళ్ళీ చదువుతాను వినండి. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎవరు అప్పగించారు? దేవుడే అప్పగించాడంట అపవిత్రతకి. ఎందుకు సార్ దేవుడు అలా చేశాడు? దేవుడు కరుణా సంపన్నుడు కదా సార్, దేవుడు దయ కలిగిన వాడు కదా సార్, దేవుడు కృప కలిగిన వాడు కదా సార్ అంటే, దేవుడు నిన్ను తయారు చేసినప్పుడు స్వేచ్ఛతో తయారు చేశాడు ఆయన. నీకు స్వేచ్ఛ లేకపోతే ఎంపిక లేదు, స్వేచ్ఛ లేకపోతే ప్రేమ లేదు, స్వేచ్ఛ లేకపోతే ఆరాధన లేదు. స్వేచ్ఛ నీకు ఇవ్వాలి, ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆ స్వేచ్ఛను ఎప్పుడు ఉల్లంఘించడు. ఏయ్ అని మధ్యలో ఆపచ్చుగా ఆపడో, బతిమలాడతాడు, 10 మందిని పంపించి చెప్పుతాడు. వినకపోతే పాహ అని వదిలేస్తాడు. ఇక్కడ జరిగింది అదే. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నాడు. శరీరాన్ని పరస్పరము అవమానపరుచుకోవటం అంటే ఏంటి చెప్పంటారా?
మీలో చాలామంది ఉపయోగించే డైలాగులు చెప్తా. పెట్ట అదిరిపోయిందిరా, కలర్ బాగుందిరా, ఫిగర్ అదిరిపోయింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఎవరి గురించి? ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. ఫిగర్ అదిరిపోయింది, పెట్ట బాగుంది, కలర్ అదిరిపోయిందిరా. ఒక అమ్మాయిని, దేవుని స్వరూపంలో అమ్మాయిని నువ్వు ఒక ఫిగర్ అన్నావు, ఒక పెట్ట అన్నావు, ఒక కలర్ అన్నావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? పరస్పరము అవమానపరుచుకోవటం అంటే ఇదే. ఆడవాళ్ళని పువ్వులతోనూ కాయలతోనూ పోలుస్తూ ఉంటారు. నీ మొహం ఆవకాయ, నీ పెదాలు దొండకాయ, నీ కాళ్ళు బీరకాయ, ఇలా కాయలన్నీ ఉపయోగిస్తారు. ఇది అంత బయాలజీ, బాటనీ. అయితే జువాలజీ ఎవరికి? అబ్బాయిలకి. నువ్వు రాజస్థాన్ ఉంటే, లేకపోతే ఆఫ్రికా కోతి, ఇవి మగోళ్ళకి అనగదు. దాన్ని ఎంత ప్యాషనెట్గా పాడుతూ ఉంటారో తెలుసా? వాళ్ళు మైక్ పెట్టుకొని పాడుతుంటే అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనం, సినిమా అర్థం కాదు మనకి, అలా పాడతారు. ఇక్కడ రాశాడు 2000 సంవత్సరాల క్రితం, పరస్పరము దేన్ని అవమానపరుచుకుంటున్నారంట? శరీరాల్ని, రూపాల్ని మార్చుకుంటున్నారు. రే, దీనికి ఫ్రంట్ బాగుంటుందిరా అన్నారు. మీరే మాటలో అన్నారు. ఆ విధంగా ఎందుకన్నారు తెలుసా? దేవుడు మిమ్మల్ని అపవిత్రతకు అప్పగించాడు కాబట్టి. ఎందుకు అప్పగించాడు తెలుసా? నేను అంటా అంటే వద్దురా వద్దురా అంటే వినకపోతే సరేపో అని వదిలేశాడు. జీవితంలో మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు వణుకు వస్తుంది. 6 నెలల తర్వాత జోబులో సిగరెట్ పెట్టి ఉంటుంది. మొదటిసారి అమ్మాయికి మెసేజ్ పెట్టాలంటే భయం వేస్తుంది. కానీ 10-15 మెసేజ్ల తర్వాత లాంగ్వేజే మారిపోతుంది. ఎందుకు ఆ విధంగా మారిపోయిందంటే లోనున్నటువంటి మనస్సాక్షి ఆపింది. హి హాజ్ లెఫ్ట్ అవుట్, గేవ్ అప్. అది ఇక్కడ ఉంది 25వ వచనం. నా జీవితం పాడలేదా ఈ పాటలో? నువ్వే నా దేవుడు, నీ సంక నేను నాకుతా అనలేదు నువ్వా? మనుషుల్ని కొలవటం మొదలుపెట్టారు. మనుషుల్ని, అర్థమైందా? అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇది మొదటి స్థాయి. ఈ స్థాయితో ఆగిపోతే బాగానే ఉండేది. 2వ స్థాయికి వెళ్ళారు. చూడండి 20వ వచనం. అందువలన, ఇందాకేమో దేవుణ్ణి వదిలేసావు కాబట్టి వ్యభిచారపు ఆలోచనలు, దరిద్రపు జీవితాలు అదొస్తే, ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి తెలుసా? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. తుచ్చమైన అభిలాషలు ఏంటి? దాని అర్థం, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం, గే. మగోడిని పెళ్లి చేసుకుంటే గే అంటారు. ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే లెస్బియనిజం అంటారు. ఈ రెండింటిని కలిపితే హోమోసెక్షువాలిటీ అంటారు. మగోళ్ళని పెళ్లి చేసుకోవడం. ప్రపంచంలో 12 దేశాలు దీన్ని ఓకే అన్నది. జాగ్రత్త వినండి. జూన్ 18, 2022, జూన్ 18, 2022 భారతదేశపు రాజ్యాంగంలో ఒక మార్పు తీసుకొచ్చారు, అమెండ్మెంట్. ఏంటి ఆ మార్పు తెలుసా? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో సహజీవనం చేస్తే, వాళ్ళిద్దరూ అంగీకరిస్తే అది నేరము కాదు. పెట్టారు రూల్, భారతదేశంలో పెట్టారు. 2018 సెప్టెంబర్ 27వ తారీఖున ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏమనంటే, ఒక పెళ్ళైన ఆయన ఇంకొక స్త్రీతో, పరాయి స్త్రీతో ఇద్దరి యొక్క అంగీకారాన్ని బట్టి పడుకుంటే అది నేరం కాదు. అది నేరం కాదు. రాజ్యాంగంలో మార్పు తెచ్చింది భారతదేశంలో. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకు వచ్చింది అలాంటి పరిస్థితి? వద్దురా అని చెప్తే
అక్కడికి వెళ్ళాం మనం. పైత 27వ వచనం చివరి భాగం చూడండి. పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. హోమోసెక్షువాలిటీని బట్టి, గే కల్చర్ని బట్టి, లెస్బియనిజంను బట్టి ప్రపంచానికి వచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఎయిడ్స్. ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది ఆఫ్రికా ఖండం. అదొక ఖండం. నెంబర్ 1 స్థానంలో ఉంది ఆఫ్రికా ఖండం. నెంబర్ 2 స్థానంలో ఉన్నది ఒక దేశం, భారతదేశం. ఒకవేళ దేశంగా చూస్తే ప్రపంచంలో ఎయిడ్స్ అతి ఎక్కువ ఉన్నది ఏది అని అంటే భారతదేశం అని చెప్పాలి. మనం ఇది పరిస్థితి. ఎందుకు ఆ స్థితికి వచ్చాం? దేవుణ్ణి తన స్థానంలోంచి తొలగించి నాకు కావలసిన దేవుణ్ణి తయారు చేసుకున్నాను. నా దేవుడికి రూపాన్ని కల్పించాను, నా దేవుడికి ప్రాణాన్ని ఇచ్చాను, నా దేవుడికి స్థానాన్ని కల్పించాను. నేను నాకు ఇష్టమైన వాడిని కొలవటం మొదలుపెట్టాను. ఇది వచ్చినటువంటి పర్యవసానం. ఇక లాస్ట్, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయారు గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. దేవుణ్ణి లోన్ నుంచి తీసేస్తే, నీకు కంట్రోల్ లేకపోతే, బండికి బ్రేక్ లేకపోతే ఏ విధంగా వెళ్ళిపోతుందో, దేవునికి కంట్రోల్ ఇవ్వకపోతే నా బతుకు ఎట్టు కావాలంటే అటు వెళ్ళిపోతుంది. దేవుడు బయట ఉండరే, నాకు ఛాన్స్ ఇవ్వరా, నాకు ఛాన్స్ ఇవ్వరా, నేను తలుపు కొడుతున్నాను రా, తలుపు తీస్తే లోనకు వచ్చి కంట్రోల్ చేస్తాను రా, నువ్వు చేసుకోలేవు, నిన్ను కంట్రోల్ చేసుకోలేవు, నేను రావాలి, నువ్వు ఆపలేవు దాన్ని, నేను చాపాలి, నాకు అవకాశం అంటే బయట పెట్టాం, ఏమి ఆపుకోలేకపోయాం. భ్రష్ట మనసుంటే ఏం చేయటం మొదలు పెట్టాం. చూడండి 29. అట్టివారు ఎవరు? భ్రష్ట మనసు కలిగిన వాళ్ళు. ఎవరు? దేవుణ్ణి బయటికి పంపించేసిన వాళ్ళు. ఎవరు? నా ఇష్టం, నేనేమనుకుంటే అది చేస్తా, నా ఇష్టం, నేనేం చేయాలంటే అది చేస్తా, ఎవడు ఎదురు రావడానికి వీల్లేదు అన్నవాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారే. పక్కనోళ్ళు ఎదుగుతుంటే ఓర్వలేరు, పక్కనోళ్ళు అడుక్కు తింటూ ఉంటే ఇవ్వలేవు, నువ్వు ఇవ్వలేవు. ఎందుకంటే అది లోభము. ఎందుకని ఓర్వలేవు? నీకు ఈర్ష్య. దాంతో మనిషిని కొత్తిపెట్టి పడవో నీకు అంత దమ్ము లేదు, కానీ క్యారెక్టర్ని చంపేస్తావు, మనిషిని నీచంగా చూసి మాట్లాడతావు, మనిషి నీ హృదయంలో లేకపోతే బాగుండు అని అనుకుంటావు. నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారే. కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునైరి. లిస్టు 21 పాపాలు ఉన్నాయి ఇక్కడ. 21. ఇందుట్లో ఏ ఒక్కటి నీకున్నా నీకేం చేస్తావు తెలుసా? 31 వచనం, 32. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. సిగరెట్ తాగేవాడు ఇంకొకడిని సిగరెట్ తాగమని సలహా ఇవ్వటం చాలా సులభం. సిగరెట్ తాగేవాడిగా వాడిని లాగటం చాలా సులభం. అందుకే చాలామంది ఆడితో తిరక్కరా పాడైపోతావు ఆ మాట అంటారు, కానీ ఆడితో తెగరా ఆడిని కూడా నీకు లాగా బాగైపోతాడు అని అనరో. ఎందుకు అనరో తెలుసా? పాడవటం సులభం, బాగోవటం కష్టం.
ఈ లోకంలో పాడైపోతానంటే సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది. మందు కొడతానంటే ఏ మందు కొడితే బాగుంటుందో చెప్తారు. వ్యభిచారం చేయాలంటే ఎక్కడికి వెళ్తే అమ్మాయిలు దొరుకుతారో చెప్తారు. పోర్నోగ్రఫీ అంటే కనుక ఏ సైట్లోకి వెళ్తే దొరుకుతుందో చెప్తారు. నీకు బాగుపడతానంటే అపహాస్యం చేస్తారు. ఉంటావా నువ్వు? ఉండగలవా నువ్వు? ఇది అనేది ఇక్కడ అదే మాట రాశారు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. మనకి క్లబ్బులు, మనకి పార్టీలు జరిగేదేంటి? మందు కొట్టడం, కలిసి చేసేది. రేవ్ పార్టీ, కలిసి డ్రగ్స్ తీసుకునేది. ఈ ప్రాంతంలో ఒక నానుడు ఉంది, ఏంటి తెలుసా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాగా తీసుకుంటే అతి ఎక్కువ గంజాయి అమ్ముడుపోయేది ఇక్కడే 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 మీ దగ్గరే. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఆ జాతి వాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉండుంటారు, లేకపోతే తినేవాళ్ళు ఉండుంటారు. నేను చెప్పడానికి ఎందుకు సంకోచించట్లేదు సార్? నేను అక్కడి నుంచి వచ్చినోడ్నే. నేను డ్రగ్ అడిక్ట్ని. నా డ్రగ్స్ కోసం నేను క్యాబరా డాన్సర్ని అయ్యాను. బట్టలిప్పి డ్యాన్స్ చేసా. డబ్బులు ఇస్తారంటే అది నా వృత్తి. అక్కడి నుంచి వచ్చాను నేను, అక్కడి నుంచి. అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, అందుకే చెప్తున్నాను. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి దేవుడికి చోటిస్తే మార్పు ఎలా వస్తుంది అంటానికి నిలువెత్తు సాక్ష్యం ఇస్తావా? ఈ రాత్రి నువ్వు వద్దని దేవుని బయట పంపించేశావు. ఈ రాత్రి ప్రభువా, నా జీవితం భక్తిహీనమైనది, దుర్నీతితో నిండిపోయింది, ఇందుట్లో పాపాలు చదువుతుంటే నాలో ప్రతీది ఉన్నట్లు నాకు అర్థమవుతుంది, ఇలాంటివి చేస్తూ నరకానికి వెళ్తాను నాకు అర్థమవుతుంది. ప్రభువా, నా జీవితం మారాలి అని అడుగుతావా? ఈ రాత్రి ఆయన నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు అని. ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను. 3 పేజీలు ముందుకెళ్ళండి. రోమా 6:23 ఒకే ఒక వచనం నేను చదివి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చిన జీతం మరణం. జీతం అంటే ఏంటి తెలుసా? కష్టపడితే వచ్చేది. జీతం అంటే ఏంటి తెలుసా? నాకివ్వాలి, అది హక్కు, నాకు హక్కు. నాకు ఇస్తావా లేదా? ఎందుకు ఇవ్వవు? నేను కష్టపడ్డాను కదా. అయితే దీంట్లో హక్కుగా మనం పొందగలిగేది ఏంటి తెలుసా? పాపం చేశాం, అది మన పని. మరణం అంటే నరకం, మనకి జీతం. ఇది లైన్ 1. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మీ, నాతో కలిపి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పగలేదు ఒకటి మాత్రం: మనందరం పాపం చేశాం, నరకంలో సీటు సంపాదించుకున్నాం అందరం నాతో కలిపి. అయితే కొందరు మాత్రం 2వ స్టేజ్కి వెళ్ళారు. అదేంటి తెలుసా? అయితే కాంట్రాస్ట్ ఉంది. అయితే దేవుని కృపావరం. కృపావరం అంటే ఏంటి తెలుసా? మన ఇంటి వెనకాల ఉన్నటువంటి మాస్టర్ గారి పేరు కాదు అది. కృపావరం అని అంటే గిఫ్ట్, ఉచితంగా ఇచ్చింది గిఫ్ట్. ఇందాక వచ్చింది శాలరీ, ఇప్పుడు ఇదేంటి? గిఫ్ట్. శాలరీ కష్టపడితే వచ్చేది, గిఫ్ట్ ఇష్టపడినోడికి ఇచ్చేది. శాలరీ నేను కష్టపడ్డాను, నాకు ఇచ్చారు. గిఫ్ట్ ఎవడో కష్టపడి నాకు సంపాదించి పెట్టించాడు. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడంట. ఏంటా గిఫ్ట్ అని అంటే కనుక, అయ్యగారు కొంచెం వాటర్ ఇస్తారు. వాటర్. నోబుల్ గారు ఎంతో మంచోడు, వాటర్ అడిగితే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఏమి ఇచ్చారు సార్ మీరు నాకు? వాటర్. ఏమి ఇచ్చారు సార్ మీరు నాకు? సార్ మీరు నాకు ఏమి ఇచ్చారు సార్? అది. థ్యాంక్ యూ సార్. అయ్యగారు నాకు బాటిల్ ఇచ్చాడు, నేను ఆయన ఏం అడిగాను? వాటర్ అడిగాను. థ్యాంక్ యూ సార్. నేను ఆయన వాటర్ అడిగాను, ఆయన నాకు బాటిల్ ఇచ్చాడు. అంటే ఆయన చోటోడా, పిచ్చోడా, బుర్రలేదా, మూర్ఖుడా, పరిమాలనోడా? ఇది మనకు వచ్చే ప్రశ్న. కాదు కాదు. వాటర్ తీసుకొచ్చి ఇవ్వలేడు కదా, ఓ బాటిల్లో పోసి ఇచ్చాడు నాకు. ఇది ఆయన చేసిన పని. దేవుడు మనకి వరంగా ఇద్దాం అనుకున్నది ఏంటి తెలుసా? నిత్య జీవం. నిత్య జీవాన్ని ఇలా ఇవ్వలేడు. నీళ్లు బాటిల్లో పెట్టేస్తాం, భోజనం బాక్స్లో పెట్టేస్తాం, భోజనం బాక్స్లో, వజ్రం డబ్బాలో పెట్టేస్తాం, ఆక్సిజన్ సిలిండర్లో పెట్టేస్తారు. దేన్నో ఎలాగ దాచిపెట్టాలో మనకు తెలుసు.
ఎవడో కూడా ఆక్సిజన్ బాటిల్లో పెట్టేవరో, గ్యాస్ బాటిల్లో పెట్టేవరో సిలిండర్లో పెట్టేస్తారు. నీళ్లు ప్లేట్లో ఎవరో గ్లాసులోనే వేస్తారు. అన్నం బాటిల్లో ఎవరో ప్లేట్లోనే వేస్తారు. దేన్ని ఏది మొయ్యాలో అదే ఇస్తారు. నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆ నిత్య జీవాన్ని మొయ్యగలిగే ఏకైక వ్యక్తిని మనకు గిఫ్ట్ ఇచ్చాడు. ఎవరైనా యేసయ్య. యేసయ్యను స్వీకరిస్తే నిత్య జీవం నీకు వస్తుంది. నువ్వు కష్టపడి సంపాదించుకుందే పిస్తోల్ పెట్టుకున్నాడు. అరే ఏంట్రా పిస్తోల్ అన్నాడు. చాలా డబ్బులు ఎక్కువ ఉంటాయి కదరా, గవర్నమెంట్ నాకు లైసెన్స్ ఇచ్చింది. ఓకే వెరీ గుడ్ అన్నాడు. ఆయన పర్సు పిస్తోలు రెండు కలిసి పట్టుకొని జోబులో పెట్టుకుంటుంటే పొరపాటున ఈ వేలు ట్రిగ్గర్కి తగిలింది. పొరపాటున బుల్లెట్ వెళ్ళింది, ఎదుటివాడు గుండెలో కూర్చుకుంది, చచ్చిపోయాడు పడి. పోలీసులు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. వారం రోజులు ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత కోర్టులో నిలబెట్టారు. మిత్రుణ్ణి చంపాడన్నటువంటి గిలి, బాధ, అపరాధం తట్టుకోలేక తలక ఉంచుకున్నాడు. నోరు తెరవకపోతే మరణ శిక్ష విధించారు. 7 రోజుల తర్వాత ఈయన ఊరేసేయండి అని. 5 రోజులు అయిపోయింది. 6వ రోజున మిత్రులంతా కూడా ఈ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, సార్ వాడు చంపాలని చంపలేదు సార్, అందుకే తలక ఉంచుకొని ఏడుస్తున్నాడు సార్, నాకు తెలుసు వాడు నోరు తెరవకపోతే నేనేం చేయలేను సార్, ఏదో ఉన్నా చేయండి సార్. చేస్తా, మీరందరూ అడిగారుగా, ఒక్క అవకాశం ఇస్తా ఆడికి అని వెళ్ళారు జైల్లోకి. బాబు నీకు శుభవార్త తెచ్చా, బాబు నీకు బ్రతకటానికి జీవం తీసుకొచ్చా, జీవపు మాటలు నా దగ్గర ఉన్నాయి. ఇలా చెప్తుంటే వెనక్కు కూడా చూడకుండా పాస్టర్ వచ్చాడు అనుకోని పొరా అని అన్నాడు. వెళ్ళిపోయాడు జడ్జి గారు. కొద్దిసేపుకి జైలు సూపరింటెండెంట్ వచ్చి, బాబు రేపు పొద్దున్న 4 గంటలకి నిన్ను ఉరి తీస్తాం, 3 గంటలకి నీకు స్నానం చేస్తాం, ఈ లోపల నీకేమన్నా కోరిక ఉంటే తీరుస్తాం. ఏమన్నా ఉందా నీకు కోరిక అని అంటే వీడు తలక ఉంచుకొని అంటే, నీకేముంటుందిరా కోరిక, ఎందుకలా మాట్లాడతాం, రే నీకేముంటుందిరా కోరిక. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి, ఎందుకలా అంటావు. అవునరా, నీకు ప్రాణభిక్ష పెడతానికి జడ్జి గారు వస్తే చీకొట్టి పంపించావు కదా, నీకు ఇంకేముంటుందిరా కోరిక. అప్పుడు గుండె ఆగిపోయి, సార్ ఇందాక వచ్చింది జడ్జి గారా. అవునరా, ప్రాణభిక్ష పెట్టడానికి వచ్చాడు ఆయన, నువ్వు సంతకం పెడితే తీసుకెళ్దామని వచ్చాడు ఆయన, నువ్వు చీకొట్టావు, ఇంకేం చేయలేం. ఏడ్చి సార్ నాకు ఒక్క కోరుకుంది సార్ ఇప్పుడు. ఏంటనంటే, సార్ నేనన్న చోటికి ఎవరు రాకూడదు సార్. ఏం చేయమంటారు దానికి, నన్ను ఉరి తీసేయండి, ఉరి తీసిన మరుక్షణం నా ఫోటో పేపర్లో వేసి కింద నేను చెప్పే మాటలు రాయండి. ఏంట్రా నువ్వు చచ్చిపోయిన తర్వాత ప్రజలు చదవాల్సిన మాటలు ఏంట్రా, చెప్తాను సార్, ఇవే నా మాటలు. మిత్రులారా, నేను ఉరికంబం మీద శిక్షను అనుభవించి చచ్చిపోయేది నా మిత్రుణ్ణి స్నేహితుణ్ణి చంపినందుకు కాదు. ఉరికంబం మీద శిక్షను అనుభవించి చచ్చిపోయింది నా స్నేహితుణ్ణి చంపిన శిక్షకు కాదు, నా దగ్గరకు వచ్చిన క్షమాపణని చీకొట్టినందుకు. మనందరం పాపం చేసిన వాళ్ళే. బహుశా మీలో చాలామంది నేను చేసినన్ని పాపాలు చేయలేదు, మీరు నాకంటే మంచోళ్ళు. కానీ నేను ప్రభు దగ్గరకు వచ్చాను, క్షమాపణ అడిగాను, ఆయన నాకు ఇచ్చాడు. మనం వచ్చావా? లేకపోతే మళ్ళీ ఇలాంటి తలంపు నీకు రాదేమో, ఇలాంటి ఆలోచన నీకు రాదేమో, చస్తే నరకానికి వెళ్ళిపోతావేమో. ఆలోచించు, అవకాశం నీకు ఇస్తున్నాడు దేవుడు. నిరుత్తరులై ఉన్నారు, రేపు పొద్దున్న నోరు తెరిచి మాట్లాడటానికి ఉండదు. ఈ రాత్రి ఆలోచిస్తారా?